Damu sir, please. గుడ్ ఈవినింగ్ అండి. హ్యావింగ్ సెడ్ దట్, చాలామంది మాట్లాడారు సినిమా గురించి, లక్ష్య డెడికేషన్ గురించి. పాత ఫ్యామిలీస్లో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీస్లో చాలా కొద్దిమంది ఇంకా సినిమాలు చేస్తున్నారు. మేబీ దాంట్లో ఒకటి చదలవాడి శ్రీనివాసరావు గారు అండ్ దర్ ఫ్యామిలీ. ఆ రోజుల్లో పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీశారు, దే మేడ్ మెనీ ఫిల్మ్స్. ఆ ప్యాషన్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది అండ్ ఆ ప్యాషన్ కంటిన్యూ చేస్తూ ఈ జనరేషన్లో కూడా తీస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. ఇట్స్ నాట్ ఈజీ. మోస్ట్ ఆఫ్ us have shut down shop. దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే దానికి ఒకటి డబ్బు ఉంటే ముఖ్యం కాదు, డబ్బు ఒకటే కాదు. డబ్బు ఎంత ఉన్నా కానీ దట్ డెడికేషన్ అండ్ దట్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిమ్స్ అండ్ ఈ కలమ్మ తల్లికి చేయాలి, కలంను నమ్ముకున్నాం మనం అని, ఇది చాలా కొద్ది మందిలో ఉంటుంది. దాంట్లో ఆ ఫ్యామిలీ ఒకటి. అండ్ ఇట్స్ ప్రూవన్ ఓవర్ పీరియడ్. ప్రసన్న చెప్పినట్టు, ఫర్ వాట్ ఎవర్ హీ హెస్ డన్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ ద ఫిల్మ్స్ అండ్ సన్ టేకింగ్ అప్ రెయిన్స్ అండ్ కంటిన్యూయింగ్ ద ప్యాషన్ ఆఫ్ ద ఫాదర్. చాలామంది చేస్తారు, హీరోల పిల్లలు ఉంటారు, ప్రొడ్యూసర్ల పిల్లలు ఉంటారు, డైరెక్టర్ పిల్లలు ఉంటారు అనుకుంటారు. వీళ్ళందరూ చాలా ఈజీ అనుకుంటారు బయట జనం. సోషల్ మీడియాలో చూస్తే యూ సీ ద కామెంట్స్, దే థింక్ ఇట్స్ వెరీ ఈజీ. నో, ఇట్స్ నాట్. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చేయటమే చాలా ఈజీ, బికాస్ దే నో ఎక్స్పెక్టేషన్స్. ఫర్ పీపుల్ లైక్ దిస్, దే ఆర్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్. పీపుల్ థింక్ ఇట్స్ ఈజీ. ఇట్స్ నాట్. దట్స్ ద రీజన్ అతను ఇవాళ ఇంత కష్టపడుతున్నా, అంత డెడికేట్గా చేస్తున్నా కానీ హీ హ్యాస్ టు డూ దట్ to prove himself and to keep the banner going. So, I really appreciate that you're doing that, Ma. Laksh, wish you all the best. Wish all the technicians and each and everybody and the artists the best. Thanks, Andy. Chalagadu, all the best. Thanks. Thank you, sir. Thank you so much.